శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనతోని ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ గారు ఉన్నారు అండ్ జోసఫ్ గారు ఉన్నారు. వాళ్ళిద్దరితో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను వినోద్ భాయ్. సో ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ప్రవీణ్ గారు. సో మీరు ఎక్స్ క్రిస్టియన్ పెట్టుకున్నారు కదా, అంటే మీకు ఎందుకు క్రిస్టియన్ అంటే తక్కువ అయిపోయింది? ఎందుకు ప్రతిసారి క్రిస్టియన్ని తక్కువ చేస్తూ మాట్లాడుతుంటారు? అసలు ఏంటి? అంటే ఇప్పుడు నేను ఒక క్రిస్టియన్ని. పుట్టడానికంటే ముందు నా పేరు అంతా చర్చిలోనే జరిగింది. ఓకే, మొత్తం నాది ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు క్రిస్టియన్? మా అమ్మ మా నాన్న క్రిస్టియన్. ఓకే, పెళ్లి కాకముందు మా నాన్న పేరు జాకోబు. ఇది ఇప్పటి నుంచి కాదు, 1975-80 ఆ సమయంలోనే మా ఇంట్లో వాళ్ళు మారారు. ఓకే, చిన్నప్పుడు మా నాన్న చనిపోయారు. బట్ నేను రీసెంట్గా ఇప్పుడు నా ఏజ్ 32, 31 అయిపోయి 32 కానీ 28 వరకు కూడా మొత్తం నాది చర్చి జీవితం. ఓకే, మొత్తం పాస్టర్లు క్రిస్టియానిటీకి సంబంధించింది. నేను కొన్ని నాకు కరెక్ట్ కాదనిపించినాయి. ప్రిన్సిపల్స్ కావచ్చు, పాస్టర్స్ కావచ్చు, బోధనలు కావచ్చు, అవి బయట సామాజికంగా దృష్టిగా నాకు కొంచెం డౌట్ఫుల్గా ఉంది. ఇది కాదని చెప్పేసి ఇది కొంచెం క్వశ్చన్స్ చేయడము, ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను బయటికి రావడం జరిగింది. అంటే ఫస్ట్ ఏం క్వశ్చన్ చేశారు? మీకు ఏ డౌట్ అనిపించింది? అంటే చెప్పడానికి పోతే చాలా ఉన్నాయి. ఈయన ఒక్కడే దేవుడు, ఈయన నమ్మపోతే నరకానికి వెళ్తారు అని ఒక ఏంటి దేవుడు ఇలాగ ఉంటాడా అనేది, ఇది దేవుడు లక్షణం అవుతుందా అని చెప్పేసి ఒకటి. తర్వాత ప్రార్థనతో రోగాలు తగ్గుతాయని, దేవుడు కనిపించాడని, దేవుడు స్వస్థతలు చేస్తారని, ప్రెగ్నెన్సీ ఉన్న ఆడపిల్లల దగ్గరికి వెళ్ళి కడుపులో ఉన్న ఆడపిల్ల మగపిల్ల ముందు చెప్తారని చెప్పేసి ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి ఛాన్సాలు పర్సనల్గా మా బ్లడ్ రిలేటివ్లోనే నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అనమాట. ఒక చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ మూఢనమ్మకాలతో బాగా నిండిపోయింది, పాస్టర్లు ఇలా మాయ చేస్తున్నారని చెప్పేసి నేను గ్రహించాను. గ్రహించిన తర్వాత నేను కొంచెం ఎక్స్పీరియన్స్, కొంచెం పెయిన్ అనుభవించాను అనమాట. నా లైఫ్లో కొంచెం అనుభవించి ఉన్నాను. తర్వాత నేను బయటకు వచ్చి ఎక్స్ క్రిస్టియన్ ఏంటంటే క్రిస్టియన్స్ నుంచి నేను బయటకు వచ్చాను. కరెక్ట్ కాదని చెప్పి నేను బయటకు వచ్చాను. ఎవరైనా ఇప్పుడు హిందుత్వం నుంచి కూడా బయటకు వచ్చే సందర్భాలు చాలా మంది ఉన్నారు. ముస్లిమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళాలని చాలా మంది, ఎవరైనా ఎక్కడైనా వచ్చు. బట్ బయటకు వచ్చిన తర్వాత నాలాగా ఆలోచించే వాళ్ళు, నాలాగా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి అనుకున్న వాళ్ళు కూడా ఒక పెద్ద యూనిట్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యంగ్స్టర్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ అంత ఈజీగా ఇందులోంచి బయటకు రావడం చాలా కష్టం. బంధుత్వాలన్నీ ముడిపడి ఉంటాయి, కుటుంబ బంధుత్వాలు, ఫ్యామిలీస్ అన్ని ముడిపడి ఉంటాయి. వాళ్ళందరూ బయటికి రాలేకపోయినా కూడా అందులో ఉండి కూడా వాళ్ళకు సరైన మార్గం చూపించడానికి ఎంచుకున్న ప్లాట్ఫామ్ ఎక్స్ క్రిస్టియన్ అనేది. సో ఇది హిందుత్వానికి సంబంధించింది అయితే కాదు. నా ఉద్దేశం ఫైనల్గా ఏంటంటే, ఈ పాస్టర్లు చెప్తున్నటువంటి బోధనలు ఏవైతే ఉన్నాయో అది సమాజానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ బైబిల్లోని అంశాలు కొంచెం అంతగా కరెక్ట్గా అనిపించట్లేదు. సో ఇది ప్రార్థనతో, పాస్టర్లు చెప్పే కానుకలతోటి, దశంభాగాలతోటి మీరు మోసపోవద్దు. అది జాగ్రత్తగా అలర్ట్ చేయడమే, నా క్రైస్తవ జనాన్ని అలర్ట్ చేయడమే ఎక్సిస్టెన్స్ ఛానల్ యొక్క ముఖ్య లక్ష్యం. అంటే మెయిన్గా ఏంటంటే ఒకటే దేవుడు అనేది మీకు నచ్చలేదు. అవును. సో ఇంకోటి ఏంటంటే దాంట్లో కొన్ని ప్రార్థన చేస్తే అనిపించలేదు. దేవుడే అనిపించలేదు. ఆయన దేవుడు కాదు. ఓకే, బైబిల్ ప్రకారం యేసుప్రభు అనే వ్యక్తి ఒక ప్రవక్త మాత్రమే. ఆయన దేవుడు అంటే దానికే అవమానం. ఓకే, ఇవి నేను లోతుగా పరిశీలించని నేను చేశాను. ఆయన దేవుడు అంటే దానికే అవమానం. ఆయన పుట్టి పెరిగిన దేశంలోనే ఆయన దేవుడు అంటే నమ్మరు. ఆయన పుట్టి పెరిగిన దేశం, ఆయన దేవుడు అంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష. నేను కొంచెం చరిత్ర ప్రకారంగా ఈ క్రిస్టియానిటీ రిలీజన్ ఎక్కడి నుంచి పుట్టింది, ఎలా పుట్టింది, ఈ పుట్టు పూర్వత్వాలు ఏంటని చెప్పేసి నేను కొంచెం పరిశోధన చేసినప్పుడు ఇది చాలా ఎంతో మందిని చంపి హింసతో, క్రూరత్వంతో వచ్చిందని అర్థమైంది. క్రిస్టియన్ మతంలో చంపేసారు. అంటే క్రైస్తవ మతము ప్రపంచవ్యాప్తంగా ఎంతో హింసాత్మకంగా వచ్చింది. రిలీజన్ ప్రపంచంలో ఇన్ని కంట్రీస్ రావడానికి కారణం అనేది కొన్ని విషయాలు నేను చరిత్ర ద్వారా తెలుసుకున్నాను. ఈ క్రిస్టియానిటీ రిలీజన్ ఏంటంటే మన భారతీయ సంస్కృతి, కల్చర్ దెబ్బతింటుంది. ఇందులోకి వెళ్ళిన వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు, మలుపులు పెట్టుకోరు, పసుపు పెట్టుకోరు, ఇంట్లో ఆరాధన పద్ధతులు, దేవుని ఏం చేయరు, బయట ముగ్గు పెట్టుకోదు. మనం రీసెంట్గా విన్నాం, మల్లెపూలు పెట్టుకుంటే ఆయన కరెక్టే, ఆయన మంచోడే. ఆయన అలా ప్రేరణకు రావడం గల కారణం బైబిల్లో ఉన్న అన్యుల వల్ల ఆచారాలు పోలి ఉండకూడదు అనే కొన్ని అంశాలు అనమాట. వీళ్ళని అందరినీ ఇలా ప్రేరేపించడానికి ఈ క్రిస్టియన్ యొక్క ప్రిన్సిపల్స్ చాలా కారణాలని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు దేశభక్తి, మనం బేసిక్ కొన్ని మనిషికి కొన్ని థింగ్స్ ఉంటాయి. ఆ థింగ్స్ అన్నిటికి కూడా ఇది మూర్ఖంగా తయారు చేస్తుంది. ఎంతటి వాడినైనా కానీ మత ఉన్మాదంగా తయారు చేస్తుంది. బంధువులు, రిలేటివ్లకు విలువ ఇవ్వని విధంగా ఈ క్రిస్టియానిటీ ప్రిన్సిపల్ తయారు చేస్తుంది అనడానికి నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ బైబిల్ రిఫరెన్స్తో నేను గ్రహించాను. కాబట్టి బయటకు వచ్చి సమాజానికి తెలియచేయాలి ఇందులో ఉన్న అంశాలు అనే ఒక అంశంతో నేను ఇందు నుంచి బయటకు వచ్చాను. ఓకే, సో ఇప్పుడు మీరైతే దేవుడిని నమ్ముతారా? నేను దేవుడిని ఖచ్చితంగా నమ్ముతాను.
దేవుని అయితే నమ్ముతారు, ఈ దేవుడు అదే ఖచ్చితంగా. అలానే ఏం లేదు. నేను ఫస్ట్ నాస్తికత్వం నుంచి ఉన్నవాడిని. ఆ తర్వాత ఖచ్చితంగా జీసస్ దైవశక్తి అనేది నమ్మారా? ఉంది. దైవశక్తి నేను నమ్ముతున్నాను నేను. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసాం. చెప్పండి. సో మీరు కూడా దేవుని నమ్ముతారా? ఖచ్చితంగా దేవుడు భయం ఉండాలి మనిషి. ఓకే. అది నాకు ఉంది, ఓకే. అందరికి ఉంది. సంతోషం. అంటే మీరు ఏ దేవుడిని ఎక్కువ నమ్ముతారు, బిలీవ్ చేస్తారు? దేవుడే నమ్ముతానండి. ఉమ్. దేవుడే. దేవుడిని నమ్ముతారు అంటే ఏ దేవుడు అంటే చెప్పలేరా, లేకుంటే ఎట్లా? ఇప్పుడు నేను కొలిచే దేవుడు అయితే క్రిస్టియన్, ఉమ్. బస్ అంతే. సో క్రిస్టియన్ అంటే అదే దేవుడిని నమ్ముతా అంటారు. బస్ అంతే. సో మరి ఇందాక మీరు వచ్చేసి నేను దేవుని మాత్రమే నమ్ముతా అని చెప్పేసి అన్నారు. దేవుడు పేరు చెప్పలేకపోయారు ఎందుకు మరి? పేరు చెప్పలేకపోతే దేవుడే. దేవుడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు, దేవుడిని విభజించి మాట్లాడతారు. ఉమ్. అందుకే దేవుడు అనేవాడు ఒక్కడు. ఓకే. ఆ ఒక్క శక్తి, అదే దేవుడు. ఆ దేవునే మనం నమ్ముదాం. ఓకే. మీరు ఒక్క శక్తి అంటున్నారు, మరి ఒక్క శక్తి అన్నప్పుడు ఇప్పుడు మరియమ్మ అని కించపరిచారని చెప్పేసి కేసు పెట్టారు. మరియమ్మ అంటే ఎవరు? మరియమ్మ అంటే దేవుడు అమ్మ. తల్లి. ఆమెని దేవుడే ఎంచుకున్నాడు. ఉమ్. యేసు ప్రభు ఆమె గర్భం ద్వారా పుట్టాలని చెప్పి దేవుడే ఎంచుకున్నాడు. ఓకే. అంటే మొత్తానికి అయితే మీరు వాళ్ళ- ఆవిడని మాత్రం ఒక దేవతగానే పూజిస్తారు కదా దేవత. కదా? దేవత. ఓకే. అంటే మరి ఇందాక ఫస్ట్ వచ్చేసి మీరు దేవుడు అని చెప్పేసి అనడం వల్ల నేను అడుగుతున్నాను. సో దేవతని మీరు పూజిస్తారు, పూజించాలి. మొక్కుతారు. ఇప్పుడు దేవుడు కానీ మీరు దేవుని క్లియర్ గా తల్లి కాబట్టి మనం అంటే మీరు ఖచ్చితంగా క్లియర్ గా చెప్పలేకపోతున్నారు, నేను జీసస్ ని నమ్ముతాను జీసస్. అని చెప్పేసి. మీరు దేని నమ్ముతారా? నేను యాక్చువల్గా దేవుడు అంటే నా కాన్సెప్ట్ ఏంటంటే అన్ని రూపాలలో దశావతారాన్ని నమ్ముతాను. ఉమ్. శ్రీ మహావిష్ణువు తీసుకున్న దశావతారాన్ని నమ్ముతాను. ఆ దేవుడు అంటే భయభక్తులతో కలిగి ఉండాలి, అవన్నీ ఓకే, నేను ఇది యాక్సెప్ట్ చేస్తాను. త్రిమూర్తులను శివుడు తీసుకున్నటువంటి 25 అవతారాలు కూడా నమ్ముతాను. దేవుడికి ఒక వ్యక్తి ఒక పేరు అంటూ ఉండదు. అనేక పేర్లు అనేక రూపాలలో మనం పూజించుకుంటాము. ఇప్పుడు నేను అనుకున్న దేవుడు జోసఫ్ గారికి యేసు రూపంలో కనిపించి ఉండొచ్చు. ఓకే. నేను జోసఫ్ గారిని బట్టి యేసు ప్రభు నేను గౌరవిస్తాను. ఓకే. నేను పూజించకపోవచ్చు, నమ్మకపోవచ్చు, నా పరిశోధనలో ఆయన కరెక్ట్ కాకపోవచ్చు. ఓకే. కానీ నేను పూజించే దైవం ఏదైతే ఉందో జోసఫ్ గారి దృష్టిలో యేసు ప్రభు అని చెప్పి నేను అనుకుని ఈయనను బట్టి యేసు ప్రభు నేను గౌరవిస్తాను. ఓకే. సేమ్ అలాంటిది ఇప్పుడు మాకు మీరు- కూడా. ఇప్పుడు ఈయన విష్ణు భగవాన్ని అవును, పూజిస్తాడు. అవును, ఆయన వ్యక్తిగతం అది. అవును, ఖచ్చితంగా నేను గౌరవించాలి అవును, ఆయన. అవును. ఎందుకంటే ఆయన దృష్టిని నేను మరలించొద్దు. అవును, ఆయన ఏదైతే ఆచరిస్తున్నారో ఆ విధానాన్ని కూడా నేను మరలించొద్దు. అవును. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతము. ఆయన పుట్టుకనే అవును. మార్చేసిన దేవుడు. దేవుడు. అవును. ఆ దేవుణ్ణి ఖచ్చితంగా మేమైతే అగౌరవపరచమండి. ఓకే. ఆ హక్కు లేదు నాకు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి అయితే దేవుడిని నమ్ముతా అంటారు, ఖచ్చితంగా నమ్మాలి. అంతే కదా? అవును. సో అంటే ఇప్పుడు దేవుడు వచ్చేసి మనుషుల్ని విడదీసేవాళ్ళ లేకపోతే కలిపేవాళ్ళ అంటే కలిపేవాళ్ళు. ఏమంటారు? నేను కలిపేవాళ్ళని చెప్పినాము. కలిపేవారు. కలిపేవాళ్ళు. కలపాల్సిందే. మరి మన కలిపే అసలు పుట్టికిచ్చిందే దేవుడు. ఉమ్, దేవుడు ఎప్పుడు మనుషుల్ని విడగొట్టరు. ఉమ్. మనుషులే దేవుణ్ణి విడగొడతారు. ఓకే. మీరేమంటారు? ఖచ్చితంగా చెప్తున్నాను, యాక్సెప్ట్ చేస్తున్నాను. మనుషులు దేవుడు అనే దేవుని వాళ్ళు మన యొక్క ఆలోచనల పరంగా మనం రకరకాలుగా విభజించుకొని రకరకాల కులాలు మతాలు అని చెప్పి మనం పెట్టుకున్నాం. ఉమ్. ఇప్పుడు నాది ఈ క్యాస్ట్, మీది ఆ క్యాస్ట్ అని అవును. చెప్పేసి మనం పెట్టుకుని దేవుడు వచ్చి పెట్టింది కాదు. అవును. మీరు ఆ మతము వాళ్ళు ఆ మతం అని చెప్పేసి మనం పెట్టుకుని దేవుడు పెట్టింది కాదు. అవును. కానీ దేవుడు అనే వారు ఒకరు అనేక రూపాలలో ఉంటారు. ఉమ్. సో ఈ దేవుడు అనే వాళ్ళు మనుషులను కలిపే వాళ్ళు, విడగొట్టే వాళ్ళు కాదు. దేవుని దృష్టిలో ఈ భూమండలంలో ఉన్నటువంటి మనుషులందరూ ఒక్కరే. ఎవరు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి కర్మ సిద్ధాంతం అనేది ఉంటుంది, వాళ్ళ కర్మను అనుభవించాల్సిందే అనేది నేను నమ్ముతున్న సిద్ధాంతం. ఓకే. యాక్చువల్లీ మతం అంటే ఒకటే అండి, ఉమ్. ఆడ మగ. ఉమ్. యాక్చువల్గా చూస్తే ఓకే. ఇవి రెండే ఉమ్. మతాలు. ఆడ మగ ఓకే. రెండే జాతి, ఆడ జాతి మగ జాతి అంతే. కానీ మనం ఏం చేసుకున్నాం, మన స్వార్థాల వల్ల, ఉమ్. మంచి స్వార్థం వల్ల మనం ఏం చేసుకున్నామంటే ఈ పుట్టుకలో ఈ మతంలో పుట్టి ఈ మతాన్ని మనము ఎట్లా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది అనే ఓకే. క్రమంలో మనం ఏం చేస్తున్నాం, తప్పుల మీద తప్పులు చేసుకుంటున్నాం. ఉమ్. ఇలా ఇతర మతాలను దూషించుకుంటూ. ఓకే. అది తప్పు, అది ఖండించుకోవాలి, అది మానుకోవాలి. మనం ఓకే. ఇతర మతాల జోలికి వెళ్ళకుండా మనం మన మతాన్ని మనము ఎంతగానో మనము ప్రేయర్ చేసుకుంటే తప్పులేదు. అవును. కానీ ఇతర మనోభావాలను దెబ్బతీసి ఇతరులను మనము వాళ్ళ ఏదైతే సంస్కృతి ఉందో అవును. వాళ్ళ ఆ తక్కువ చేయడం. సంస్కృతిని అవును. హేళన చేయడం అవును. చాలా తప్పు, దుర్మార్గం. సో ఇప్పుడున్న పరిస్థితిలో అంటే దేవుడు మనుషుల్ని విడదీస్తుంది అనుకోవచ్చా, లేకుంటే మనుషులే మనుషులే మనుషుల్ని విడదీస్తుంది అనుకోవచ్చా, ఎట్లా అది? ఖచ్చితంగా మనుషులే విడదీసుకున్నారు, మనుషులే కొట్లాడుకుంటున్నారు. నా దేవుడు అంటే గొప్ప, నా దేవుడు గొప్ప అని చెప్పేసి ఇలా మతాల పరంగా దేవుళ్ళను పేర్లు పెట్టుకొని ఎవరి దేవుడు వాళ్ళు గొప్పగా అనుకుంటూ మనుషులే కొట్టుకునే విధంగా మనుషులు చేసుకున్నారు. కానీ దేవుడు చూసిన తప్పు కాదు.
సో మీరేమంటారు? అంతే అండి. ఇప్పుడు దేవుడికి అవసరమా? ఉమ్. నేను గొప్ప అని దేవుడు ఎప్పుడు చెప్పలే. అవును. మనం చెప్తున్నాము నా అవును. దేవుడు గొప్ప అని చెప్పి. అవును. కానీ ఇతర దేవుడు గొప్ప అనకుండా ఉంటే చాలు. అవును. ఇతర దేవుని గురించి మాట్లాడకుండా, విమర్శించకుండా, ఇతర దేవుళ్ళను టార్గెట్ చేస్తూ ఎదగాలి. చాలా మంది ఉంటారు. వాళ్ళ టార్గెటే అది. ఉమ్. నేను ఎదగాలంటే ఏం చేయాలి? ఇతర మతాన్ని దూషించాలి, ఇతర ఓకే. గ్రంథాలను దూషించాలి, ఇతర డైరెక్ట్ అంటే దేవుళ్ళని నాకు టార్గెట్ గుర్తింపు చేస్తే ఉండాలి, నేను ఇంకా ఎదుగుతాను. గుర్తింపు ఉండాలి అని ఆ, చెప్పేసి ఉద్దేశిస్తారంట. అలాంటి వాళ్ళని తొక్కేసేయాలి ఖచ్చితంగా. సో బ్రదర్, ఇప్పుడు మీరు ఒక మాట ఏమన్నారంటే దేవుడు అంటే మనుషులను కలిపేది అని చెప్పేసి అన్నారు కదా. సో మరి మీరు చేస్తున్న వీడియోస్లో కొంచెం దాంట్లో ఉన్న లుసుగులు అనే దానికంటే మనుషులు అందరు కలిసేలా ఉండాలి అనే ఇలాంటి వీడియోస్ చేస్తే మెసేజ్ ఓరియంటెడ్లో మీరు నా చేస్తే వీడియోలో బాగుంటుంది. ఏదైనా చూడండి. ఉమ్. ఇప్పుడు ఏంటంటే క్రైస్తవులందరూ మన వాళ్ళే, ఉమ్. మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళే. ఉమ్. తెలుసుగా లేక పొరపాటుగా ఈ దేశ సంస్కృతిగా దూరమై ఉండవచ్చు. ఉమ్. వాళ్ళు కూర్చోబెడితే మాట్లాడే వాళ్ళు వినే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉమ్. వాళ్ళ మనది ఎక్స్ప్లెయిన్ చేద్దాము అని నేను చెప్తున్నాను. నేను ఇక్కడ మతాన్ని దేవుణ్ణి కాకుండా మన ఇండియన్ కల్చర్ను కాపాడే ఆలోచనలో ఉన్నాను. ఓకే. నన్ను నమ్మి నేను కరెక్ట్ అనుకుని వాళ్ళు ఫాలో అవుతారో ఫాలో అవ్వరని చెప్పేసి వాళ్ళ ఇష్టం. ఉమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు జోసఫ్ గారిది మా ఇద్దరిది ఏకాభిప్రాయమే. ఇప్పుడు మా క్రైస్తవ మతమే గొప్పది, మా క్రైస్తవ మతం ఎప్పటి నుంచో ఉంది, మా క్రైస్తవ మతంలో మా యేసు తప్ప ఎవరికి దేవుడు, మా యేసు మాత్రం పూజించాలని అనుకుంటే నేను డిబేట్ చేయొచ్చు, ఉమ్. డిస్కషన్ చేయొచ్చు. అవును. కానీ నేను ఏదైతే నా ఐడియాలజీ, నా ఆలోచన విధానం ఏదైతే ఉందో, నాది హైందవ మతం అయినా, నేను పూజించేది సనాతన. విష్ణుమూర్తిని అయినా కూడా, మన జోసఫ్ గారు క్రిస్టియన్ అయినా యేసుప్రభు అయినా ఏకాభిప్రాయంగా ఉంది. ఓకే. కాబట్టి నేను 100 రెట్లు దీంట్లో ఈ జోసఫ్ గారిని ఏకీభవిస్తాను. అందరూ జోసఫ్ గారు లాగా ఉంటే, జోసఫ్ గారి మైండ్ సెట్ అందరు ఒకే అందరిలాగా ఉంటే, నేను ఇలా వెళ్ళేసి వాళ్ళ అంత దూరం వెళ్ళి గ్రామాల్లోకి వెళ్ళి ఇలా నా మీద 2 కేసులు పడ్డాయి. ఓకే. ఆ 2 కేసుల మీద నేను తిరుగుతూనే ఉన్నాను. చాలా థ్రెట్స్ ఉన్నాయి. ఇలాంటి రిస్క్ లైఫ్ మాలాంటి వాళ్ళు రారు. ఓకే. మా పనులు నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఇంటీరియర్ డిజైనింగ్ నాకు 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ. నాకు ఎప్పుడు పోయినా ఆల్వేస్ సాఫ్ట్వేర్లో నాకు మంచి జాబ్ ఉంది. నన్ను, నా ఫ్యామిలీ, నా భార్య పిల్లల గురించి ఆలోచించుకుంటూ పోతే నా లైఫ్ నాకు చాలా ఉంది నేను చేసుకోవాల్సింది. ఇవి కేసులు ఉండవు, రిస్కులు ఉండవు. ఈ షార్ట్ ఫిల్మ్ మీద కేసు అయింది. ఇంకొక కేసు వేరేవారు ఫాస్ట్ పెట్టారు. ఉమ్. వాయిదా కోసం తిరుగుతూ చెప్పులు అరిగేలా కోర్టు చుట్టూ రిక్వెస్ట్లు లాయర్ని పెట్టుకొని ఫీజులు ఇచ్చుకుంటూ ఇంత రిస్క్ నాకు కూడా ఉండేది కాదు. అందరూ జోసఫ్ గారు లాగా ఉంటాయి. దట్స్ ఇట్. కానీ ఇంకా అంత మంచి లైఫ్ ఉన్నాక మరి ఎందుకన్నా అంటే ఈ దీంట్లోకి వచ్చేసి రిలీజన్? ప్రశాంతంగా నిద్రపోవాలి. మనం సంపాదించాలనుకుంటే ఎలాగైనా సంపాదించవచ్చు, బతకాలనుకుంటే మనం ఎలాగైనా బతకచ్చు. కానీ ఇందులో మనం భీష్ముడి స్టోరీ మీరు వినే ఉండొచ్చు. ఓకే, తప్పు చేసేవాడి కన్నా తప్పు చేస్తున్న వాళ్ళకన్నా ఇతను ధైర్యం ఉండి కూడా కాపాడే వస్త్రాపరణ జరుగుతున్నప్పుడు కాపాడే శక్తి భీష్ముడికి ఉన్నా కూడా చూస్తూ ఉన్నాడు కాబట్టి అతనికి శిక్ష పడింది. ఈ సమాజంలో తప్పు చేసేవాడు కన్నా, అది మోసం చేసేవాడు కన్నా, మోసపోతున్నటువంటి అమాయకుల కన్నా మోసం అని తెలిసి మౌనంగా ఉన్న మేధావి మహా తప్పు అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఇంత ఫ్రాడ్ జరుగుతూ ఉంటే, మతాల పేరుతోటి, దేవుళ్ళ పేరుతోటి మనుషులను విభజించుకుంటూ కొట్టుకుంటూ పోతే ఒక సామాన్యమైన వ్యక్తిగా నేను ప్రశాంతంగా ఉండలేకపోయాను. నా శక్తికి మించి పని నేను చేశాను అని చెప్పేసి ఒకనొక ఏజ్లో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చెప్పుకోవడానికి మాత్రమే నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. సో ఇప్పుడు మీరంటే వచ్చేసి మనుషులందరూ ఒకటే అని చెప్పేసి మీరు భావిస్తారు, అంటే దేవుళ్ళందరూ కూడా ఒకటే అని చెప్పేసి మీరు భావిస్తుంటారు కదా, భావిస్తున్నారు కదా? ఎవరు? మీరు భావిస్తున్నారు కదా మీరు? ఖచ్చితంగా అండి. ఖచ్చితంగా. అయితే రీసెంట్గా మన జూబ్లీ బంజారా హిల్స్లో ఒక గుడిని తీసేశారు. సో అక్కడ చాలా మంది పెద్దవాళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే మా దేవుడు కూడా ఎందుకు తీసేశారు, సో అక్కడ వేరే గుళ్ళు కూడా ఉన్నాయి కదా వాటిని ఎందుకు తీసేయట్లేదు అని చెప్పేసి, వేరే చర్చిలు మసీదులు ఏవైనా ఉన్నాయి కదా సో వాటి జోలికి ఎందుకు వెళ్ళట్లేదు అని చెప్పేసి అన్నారు. దాని గురించి మీరు ఏమంటారు? మీరు ఎవరైతే అన్నారో వాళ్ళని అడగండి. అంటే మీరు అందరు దేవుళ్ళు ఒకటే, మనుషులందరూ ఒకటే అన్నారు కదా, సో దాని గురించి వాళ్ళు ఇక్కడ అంటే అక్కడ ఒక విషయం గుడి కట్టారండి, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి కట్టారని చెప్పేసి అంటున్నారు. అవును. మరి మన తెలుగు 2 రాష్ట్రాలలో అక్రమంగా ఆక్రమించుకుని కట్టిన చర్చిలు ఎన్నో ఉన్నాయి, అక్రమంగా ఆక్రమించుకుని కట్టిన మసీదులు ఎన్నో ఉన్నాయి. మరి ధైర్యంగా గుడిని టచ్ చేసిన నువ్వు మరి వాటిని టచ్ చేయొచ్చు కదా, ఇది తీసేసి కూల్చేస్తానంటున్నావు. అంటే హిందువులు చేతగాని వాళ్ళు అని చెప్పేసి, హిందువులు అంతగా ఎదురు తిరిగే వాళ్ళు కాదు కాబట్టి నువ్వు ఇక్కడ కూల్చేస్తున్నావు కదా, మరి దమ్ముంటే నువ్వు మసీదుని టచ్ చెయ్యి, అక్రమంగా ఆక్రమించుకున్న మసీదులు మీకు చూపిస్తాను, అక్రమంగా ఆక్రమించుకున్న చర్చిలు మీకు చూపిస్తాను, దమ్ముంటే వాటిని టచ్ చేయని చెప్పి వాళ్ళ ఆ ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. సమానమే అన్నప్పుడు గుడిని కూల్చకూడదు ఫస్ట్. అది ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి పరసంతో కూల్చుకుంటారు, పూజించుకుంటూ ఉంటున్నారు అన్నమాట. అది
సో మేము కూడా వెళ్ళాము. సో అది తీసుకున్నాం. అది దాదాపు ఒక 100 ఇయర్స్ ఏమో అన్నట్టుగా చెప్తా ఉన్నారు. సో అది తీసేసినాక చాలా మంది బాధపడుతున్నారు. ఓన్లీ మన బంజారాహిల్స్ పీపుల్సే మాత్రమే కాదు, తెలంగాణలో ఉన్న పీపుల్స్ అండ్ ఏపీలో ఉన్న, అంటే ఓవరాల్గా దేశంలో ఉన్న తెలుగు ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో, ఆ దేవత ఎంతమంది అయితే మొక్కుతారో వాళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. అరే చెప్పకుండా తీసేసారు, అట్లా ఇలా తీసేసారు అని చెప్పేసి వీళ్ళందరూ బాధపడుతున్నారు. కానీ ఈ అంటే అందరు దేవుళ్ళు ఒకటి, మనుషులు అందరూ ఒకటే అన్న వాళ్ళు కూడా ఒక్కరు కూడా స్పందించాలంటే, ఇప్పుడు పలానా దేవుని జోలికి ఎందుకు వెళ్తున్నారు, మీ మందిరాన్ని తీసేశారు కదా, సో అక్కడ వరకే ఫైట్ చేయాలి, కానీ ఈ దేవుని ఎందుకు కూలగొట్టలే, ఆ దేవుని ఎందుకు కూలగొట్టలే అని చెప్పేసి వేరే మందిరాల పేర్లు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఎవరు కూడా దీని మీద స్పందించలేదు అనేసి ఎవరు కూడా అంటున్నారు. ఎందుకు స్పందించలేదంటే, మరి అందరూ సమానంగా ఉన్నప్పుడు, చర్చిలు మసీదులు ప్రశాంతంగా ఉండి వాళ్ళు కట్టుకొని వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నప్పుడు మరి గుళ్ళ మీద ఎందుకు టార్గెట్ చేయాలి? నేను ఇది మిమ్మల్ని రివర్స్ అడుగుతున్నాను అనమాట కేసు. ఓకే ఇప్పుడు అందరూ సమానమే కదా, ఓకే చర్చి మసీద్ నేను చెప్తున్నాను కదండి, చర్చి సమానమే, మసీదు సమానమే, గుడి సమానమే. చర్చి మసీదులు వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకుంటున్నారు. అవును మరి మమ్మల్ని కూడా మా గుళ్ళో మమ్మల్ని పూజలు చేసుకుంటే మేము ఈ మాట అనే వాళ్ళం కాదు కదా. అందరూ సమానంగా మీరు లేరు, అందరు ఓకే సమానంగా సొసైటీ లేదు. ఓకే సొసైటీ అందరిని సమానంగా చూసినట్టే అక్రమం కట్టుకున్న అది నిజంగా గవర్నమెంట్ ల్యాండ్ అనుకోండి, మరి అలాంటి గవర్నమెంట్ ల్యాండ్ లో కట్టినవి చాలా ఉన్నాయి. తెలుగు 2 రాష్ట్రాలలో అవును ఎన్నో చర్చిలు ఉన్నాయి, అది ఆల్రెడీ రికార్డెడ్ గా ఉన్నాయి. అవును కొన్ని అయితే కూల్ చేస్తున్నారంట, ఆల్రెడీ వాళ్ళకు నోటీస్ కూడా పెట్టారు, వాళ్ళు ఏమేమి రెస్పాండ్ అవ్వట్లేదు, జరుగుతున్నాయి. ఓకే కానీ మీరు సమానంగా చూసేటట్టు అయితే ఇది కూడా మీరు చెయ్యాలి కదా అని వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ చెప్పిన సమాధానం అంతే. సో మీరేమంటారు అంటే, మీరు కూడా అంటే మా దేవుని మా వాళ్ళు దూషించిన, పలానోళ్ళు దూషించిన నేను మాట్లాడతా, కేసు పెడతా అని చెప్పేసి కేసు పెట్టారు. బట్ ఈ విషయంలో మీరు ఎందుకు స్పందించలేకపోయారు అనుకోవచ్చు? గుడి విషయంలో అంటే వాళ్ళు ఏమన్నారంటే, మా దేవుడినే కాదు పలానా దేవుడిని కూడా ఏవైతే మందిరాలు ఉన్నాయో వాటిని కూడా కూలగొట్టాలి అని చెప్పేసి అన్నారు కదా. అలాంటి టైంలో మీరు ఎందుకు స్పందించలేకపోయారు? ఇప్పుడు మీ వరకే చూసుకోండి. కర్నూలులో ఒక గుడి చర్చిని డిమాలిష్ చేశారండి. ఇప్పుడు 3 months ముందు కర్నూలులో ఒక చర్చిని అంటే అక్రమం కట్టుకున్నారు కాబట్టి తీసేశారు. ఓకే అయితే ఇక్కడ ఓన్లీ హిందూస్ పైనే కాదు, క్రిస్టియన్స్ పైన కూడా వెయిట్ అనేది పడుతుంది. ఎక్కడ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉందో ఖచ్చితంగా వాటిని గవర్నమెంట్ కన్చూపు చేయదు. Okay. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు ఏదైతే చర్యలు ఉందో తీసుకుంటున్నారో. ఇంకొకటి అదే టెంపుల్ ఇష్యూ జరిగింది, మాకు కూడా బాధ అనిపించింది. అవును ఖచ్చితంగా గవర్నమెంట్ దిగి వచ్చి ఒక 200 square yard ఏదో కేటాయిస్తారని చెప్పి సీఎం గారు చెప్పారు. ఓకే మంచిదే, మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళకి ఏంటిది, ఏదో ఒక పరిష్కారం అనేది ఉండాలి. ఇప్పుడు నేను నిజంగా మొత్తం చూడలేదు అది ఎపిసోడ్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు. ఇంకొకటి వితౌట్ నోటీస్ ఏదైతే కూల్చేశారో ఓకే అది ఫస్ట్ వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఇది గవర్నమెంట్ ల్యాండ్. యాక్చువల్లీ నాకు తెలిసింది ఏంటంటే 40 years ల్యాండ్ అని చెప్పి 40 years టెంపుల్ అని చెప్పింది. Okay. అది వాళ్ళ సొంత దైవమే అవును వాళ్ళు కొలుచుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ యాక్చువల్లీ చేయాల్సిన పని ఏంటంటే, వీళ్ళకు ఫస్ట్ ఎక్కడైనా స్థలం ఇచ్చిన తర్వాత వాళ్ళు ఈ చర్య చేసేది ఉండే. ఓకే ఇది మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ చేసిన తప్పేది. ఓకే ఖచ్చితంగా వాళ్ళతో మాట్లాడి సంప్రదించి, ఎందుకంటే కూల్చడం అనేది చాలా పెద్ద సడన్ గా తప్పు, ఈ టైంలో చేయడం తప్పదు, చాలా పెద్ద తప్పు. తప్పది. ఏ దేవుడు మందిరం జోలికి వెళ్ళినా కానీ చాలా తప్పు. ఎందుకోసం పాయింట్ చాలా అండి, మామూలుగా గవర్నమెంట్ కి కొన్ని ఉంటాయి రికార్డ్స్. ఇప్పుడు ఇది నా ఓన్ గా ల్యాండ్ నేను కొన్నా, ఇది నా ల్యాండ్, నీకు ల్యాండింగ్ నేను బిల్డింగ్ కట్టుకున్నా, రేపన్నాడు ఈ ల్యాండ్ గవర్నమెంట్ కి అవసరం అయితే నాకు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఓకే అలాగా రోడ్డు ఎక్స్టాబ్లిషన్ కోసము ఎన్నో బిల్డింగ్లు ఎన్నో షాప్స్ కూల్చుకుంటూ పోయారు. ఓకే అది గవర్నమెంట్ ఇప్పుడు జనాభా పెరిగే కొద్దీ, ట్రాఫిక్ పెరిగే కొద్దీ రోడ్డు ఎక్స్టాబ్లిషన్స్ అవ్వాలి, కంపెనీలు పెరగాలి, అవును బిల్డింగ్స్ కట్టుకోవాలి. మనం అడవులను చెట్లనే నరికేసుకుంటూ మనం వెళ్ళిపోతూ ఉన్నాం. అవును. గవర్నమెంట్ కి ల్యాండ్ అవసరం అనుకుంటే అది ఏదైనా చేస్తారు అన్నమాట. అవును అందులో భాగంగా చర్చ్, మసీదు, గుళ్ళు అడ్డం వస్తే మనం కొన్నిసార్లు హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి ఉంటుంది. కానీ ఓకే వాళ్ళ ల్యాండ్ దేనికి యూజ్ చేస్తున్నారు, ఇది కాకపోతే మనకు ఆల్టర్నేటివ్ ఇవ్వడం అనేది ఎవరికైనా కానీ సమంజసమే. ఓకే మేము ఇది ఇప్పుడు మా కోరుకుంటున్నాం. దాంట్లో కూడా జరిగిందండి. చాలా మటుకు రోడ్ వైడనింగ్ లో ఇచ్చేసాము, ఓకే గవర్నమెంట్ అడగంగానే ఎంబడి ఇచ్చేసాము. ఓకే ఇచ్చి గవర్నమెంట్ మాకు కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది అనమాట, ఓకే అప్గ్రేడ్ చేసుకోవడానికి, ఇంకా పైన 3 floors చేసుకునేటట్టు. మనం సపోర్ట్ చేయాల్సిందే. ఎందుకంటే రోడ్ అనేది మనము రోడ్ ఖచ్చితంగా మనం దారి ఇవ్వాలి. ఇవ్వాలి. ఏ మస్జిద్ అయినా కానివ్వండి, చర్చ్ అయినా కానివ్వండి, గుడి అయినా కానివ్వండి. ఓకే, వాళ్ళు ఏదైనా దానికి సబ్జెక్ట్గా మనకు ఎక్కడైనా ల్యాండ్ కేటాయిస్తున్నారన్నా కానీ ఇవ్వాలి. మంచిదే, అవును. దాన్ని మనం స్వీకరించాలి. అవును. సో నేను అంతేగాని మనము దీన్ని పెద్ద ఇష్యూగా చేసుకోవద్దు. చేసుకోవద్దు.
సో ఈ క్వశ్చన్ ఎందుకు వేసానంటే మీరేమన్నారంటే దేవుడు అంటే అందరు దేవుళ్ళే అని చెప్పేసి మీరు అన్నారు. సో ఇక్కడ జోసెఫ్ గారు కూడా అదే మాట అన్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ అంటే మీరు అందరు దేవుళ్ళని భావిస్తారు కాబట్టి పలానా దేవుణ్ణి తీసేయలేదు అది అంటారు. దాని మీద మీరు ఏమంటారు? అందరూ అంటే ఒక్కొక్క మాట అండి. ఇప్పుడు అందరు దేవుళ్ళని అందరూ సమానమే నేను ఎప్పుడు అంటానంటే, నా ఎదురుగున్న వ్యక్తి జోసెఫ్ లాగా కూడా అందరూ సమానం అంటేనే నేను అలా అంటా. ఓకే. ఇప్పుడు ఇంకొక వ్యక్తి వచ్చి మా యేసు తప్ప వేరే ఒక దేవుడు ఉంటే మా యేసు నిజమైన దేవుడు అని అనుకోండి, ఆయన దగ్గర నేను అందరూ సమానం అని చెప్పి నేను అనను. ఓకే. ఓకే, ఇప్పుడు జోసెఫ్ గారు అన్నారు కాబట్టి జోసెఫ్ గారు నాకు ఎదురుగున్నారు కాబట్టి అందరూ సమానమే, అందరూ దేవుళ్ళు ఒకటి, ఎవరైనా ఏ మతమైన ఒకటి, అందరూ సమానంగా పూజించుకోవచ్చు అని చెప్పి నేను నా ఎదురుగున్న వ్యక్తి బట్టి నా ఆన్సర్ ఉంటుంది. ఓకే. అతను సమానత్వం బాగుంటే నేను సమానంగా ఉంటాను. లేదంటే మా యేసు నిజమైన దేవుడు అని అనుకో, అప్పుడు నేను మా కృష్ణుడు నిజమైన దేవుడు, మీ యేసు దేవుడు కాదు బైబిల్ ప్రకారం అలా అని నేను అలా అలాగా చెప్పుకుంటూ ఇప్పుడు పోతాను. మీరు అలా అలా చెప్పుకుంటూ కౌంటర్ పోతాను మీ అన్నమాట. కౌంటర్ అక్కడి వరకే పరిమితం ఉంటే బాగుంటుంది. అవును. అంటే వాళ్ళని మీరు అదుపులో తెచ్చుకోవాలి. అదుపులో అంటే ఇంకా ముందుకెళ్ళకుండా అక్కడే కంట్రోల్ చేసుకోండి. సో అదే ఇద్దరు నేను మైండ్ సెట్ ఎందుకు సేమ్ అంటే ఉంటేనేమో వాళ్ళకు ఓకే అంటారు. వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఇప్పుడు మీరు వాళ్ళు- కౌంటర్ ఇచ్చే దాంట్లో అడ్వాంటేజ్ తీసుకుంటారు చాలా మంది. ఎవరైనా ఒక మాట అండి, ప్రవీణ్ గారు అంటే మాట్లాడతారు. ప్రవీణ్ అరే అన్నాడు అనుకో, వాడు అన్నదాన్ని బట్టి నా సమాధానం అంతే. రియాక్షన్ ఉంటుంది. అవును. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎలాగైతే నా దైవాన్ని పూజించొద్దు, నా రాముని పూజించొద్దు, నా కృష్ణుని పూజించొద్దు, ఉమ్, మా గుడికి రావద్దు, నా ప్రసాదం తినద్దు, ఉమ్, మా హిందూ పండుగలో నువ్వు పార్టిసిపేటింగ్ చేయొద్దు, గౌరవించాలి. అవును. నీ రాముని నీకు దేవుడు అయితే నా యేసు నాకు దేవుడు. అవును. కానీ దేవుళ్ళు ఎవరన్నా మనం ఒకటే అంటే చెప్పండి, ప్రాణం ఇస్తా, అతను క్రిస్టియనా ముస్లిమా పక్కన పెట్టేస్తా. ఓకే. కానీ లేదండి మీ రాముడు అట్లంట కదా ఇట్లంట కదా మా యేసు అని అన్నాను అనుకోండి, అతను నేను ఎంత దూరంలో పెట్టాలో, ఎక్కడ పెట్టాలో, ఎలా పెట్టాలో, అతనితో మనం ఎలా మాట్లాడాలో ఎదురున్న వ్యక్తిని బట్టి మేము మేము దాన్ని బట్టి మేము సమాధానం ఇస్తాం. సో ఇప్పుడు జోసెఫ్ గారు కూడా మమ్మల్ని బట్టి నా దైవాన్ని, నా సంస్కృతిని, నా సాంప్రదాయాన్ని గౌరవిస్తున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా యేసు ప్రభుని గౌరవిస్తాను, బైబిల్ గౌరవిస్తాను, క్రైస్తవ సిద్ధాంతాన్ని గౌరవిస్తాను. ఇంకా చెప్పాలంటే ప్రైజ్లా జై బోలో యేసు మహారాజుకి జై ప్రయాణి కూడా నేను అంటే నాకే అభ్యంతరం లేదు. ఓకే. ఆ జై శ్రీరామ్ నాకు సంబంధం లేదు. అవును. గౌరవించారు చాలు, అవును. అనొద్దు. అవును. గౌరవించారు కాబట్టి నేను అలా అంటాను. నాకు అవును. ఎటువంటి అబ్జెక్షన్ లేదు. దేవుడు ఎవరండి, ఉన్నారో లేదో తెలియదు. అవును. కానీ నా ఎదురుగా జోసెఫ్ గారు ఉన్నారు, అవును. జోసెఫ్ గారు ఇంపార్టెంట్. అవును. ఎదురుగా మీరున్నారు, నాకు మీరు ఇంపార్టెంట్. అవును. ఆయన ఉన్నారా, ఈయన పూజించే దేవుడా, నా పూజించే దేవుడా, వాళ్ళు పూజించే దేవుడా, ఎవరో మనకు తెలియదు. తెలియదు. కానీ మన ముందు క్లారిటీగా మీరు ఉన్నారు కదా, అవును. మనం ఒకరికొకరు గౌరవించుకుంటాం. అవును. నీ గౌరవాన్ని నా దైవాన్ని నేను గౌరవిస్తాను, అంతే. నా దైవాన్ని నువ్వు గౌరవించు, అంతే. చాలు. ఇద్దరం కలిసి మేము సంతోషంగా ఉందాం. అంతే. నా సో నీకు point భంగం అంతే కలగవచ్చు ఎందుకండి, అంటే ఇప్పుడు నీకు తక్కువ హోటల్కి చేయొద్దు, వెళ్తాము. వేరే వాళ్ళని తక్కువ చేయకూడదు. అంతే. సో అంతా మన ముందు Exactly, ఎవరైతే ఉన్నారో exactly, వాళ్ళ- exactly. ఇప్పుడు అంతే ఎందుకండి, ఇప్పుడు హోటల్కి వెళ్తాము, ఉమ్, భోజనం చేయాలనిపిస్తుంది, చేస్తాము. అక్కడ ఉండేవాడు హిందూ, అవును. అతను మొదలు పెట్టేదే పూజతోటి. అవును. తినకుండా ఉంటాం కదా, తింటాం. తింటాము. అవును. ఇప్పుడు బస్ ఎక్కుతాము, వాడు హిందూ, అవును. పూజ చేయండి స్టార్ట్ చేయడు, పెట్రోల్ ఉమ్, పూజ చేయండి స్టార్ట్ చేయడు. అయితే మనం ఎవ్వరు మనోభావాలు మాత్రం దెబ్బతీయొద్దండి. ఓకే. వాళ్ళు ఆచరించే దేవుడు, మనము వాళ్ళని సుఖశాంతులతో మీరు మీ పూజలు చేసుకోండి అవును. అన్నట్టు మనము వాళ్ళకు ప్రోత్సహించాలి. ఓకే. లాస్ట్ గా ఫైనల్ ఒక క్వశ్చన్ ఏంటంటే మీరు రీసెంట్ ఒక వీడియో చేశారు. ఉమ్. ఏంటంటే చర్చికి రండి, మొబైల్ గెలవండి అని చెప్పేసి అవును, అవును. ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి అవును, మనం అవును. అంటే ఇట్లాంటిదే కొన్ని ప్లేస్లలో కూడా అంటే ఎగ్జాంపుల్ వినాయకుని పండుగ అవుతుంది కదా, అట్లాంటి సందర్భంలో కూడా ఒక లక్కీ డ్రా లాగా పెడతారు కదా. ఉమ్. సో దాన్ని అది లక్కీ డ్రా, అది వేలం పట్టేస్తారు, లడ్డూని వేలం పట్టేస్తారు. లడ్డం పడ మామూలుగా సైకిల్ లేదంటే బైక్ ఇట్లాంటివి పెడతా ఉంటారు. సో అది ఒకప్పుడు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎక్కడ పెట్టారు? ఇప్పుడు లేదు. కొన్ని ప్లేస్లలో చూస్తూ ఉంటాను. లేదు లేదు, ఒకప్పుడు ఉండేది. అంటే అది కూడా ఒక మత ప్రచారం కిందికి ఏమన్నా రావచ్చు. లేదు ఎట్లా? అది ఒక ఇప్పుడు లక్కీ ట్రిప్స్, లక్కీ డ్రా ఉంటుంది కదా, అలాంటిది. అది కామన్. అది దాని పెద్ద భూతద్దంలో పెట్టి చూసి అంటే అవసరం ఉంది. కొన్ని కింద కామెంట్స్ చూస్తే అట్లా ఆ విధంగా వచ్చాయి. నేను అదండి, వాళ్ళు లక్కీ డ్రా దేనికి పెట్టారు, దేనికోసం పెట్టారు? చర్చికి రండి, మొబైల్ గెలుచుకోండి. అదే నిన్న అతను ఏమన్నారంటే, ఇక్కడ చర్చికి రండి, వచ్చిన వాళ్ళల్లో మీకు కొన్ని టోకన్స్ ఇస్తాము, ఉమ్, వాళ్ళల్లో మీకు 2 మొబైల్స్ ఇస్తామన్నారు. అంటే ఏంటి ఇదని చెప్పే వాక్యం మీద ఇతనికి డౌట్ ఉంది. ఫస్ట్ వాళ్ళు Okay. ఇంట్రెస్టింగ్ ఎవరు వినరు, కనీసం మొబైల్ ఫోన్ కోసం కూడా వస్తారేమో. ఉమ్, పోనీ ఈ చర్చి చుట్టుపక్కల 4 చర్చిలు ఉన్నాయి కదా, వాళ్ళందరికీ ఇతనితో కాంటాక్ట్ ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు అందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు, ఎట్లైనా ఆదివారం ఏదో చర్చికి వెళ్ళాలి కదా, వెళ్ళేదో ఈయన చర్చికి వెళ్తే మన అదృష్టం అని మొబైల్ వస్తుందేమో అని చెప్పేసి ఇలా రకరకాల బిజినెస్ ట్రిక్, ఇక్కడ బిజినెస్ కనిపించింది. ఓకే. అక్కడిక్కడికి వాళ్ళందరూ ఆకర్షించుకోవడం కోసం మనకి ఇక్కడ కనిపించింది. ఓకే. ఇది బైబుల్ పరంగా వాక్యానుసారమా కాదా అంటే ఇటువంటి ట్రిక్స్ ఓకే. భవిష్యత్తులో ఎన్నో కూడా వీళ్ళు పెడుతూ ఉండొచ్చు ఉమ్, అని నేను దీన్ని
అతను చెప్పిన దాని మీద ఆధారాలను చూపించి నేను వీడియో పెట్టేశాను. అంటే దేవుని పరంగా అది కొంచెం తప్పైనసి అంటారు. దేవుని పరంగా తప్పు కాదు, అతని మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఆయన చెప్పే వాక్యం మీద కాన్ఫిడెన్స్ ఉంటే అసలు ఈ బంపర్ ఆఫర్ పెట్టాల్సిన అవసరం ఆయనకేంది? ఓకే. ఇప్పుడు కొన్ని షాపింగ్ మాల్స్ లలో మీరు 10,000 కొంటే గోల్డ్ కాయిన్ వస్తుంది అంటే దానికి అర్థం ఏంది? 8,000 కొన్నాడు ఇంకొక 2,000 కదా అదృష్టం అంటే గోల్డ్ కాయిన్ మనకే వస్తుందేమో అంటే అది బిజినెస్ ట్రిక్స్ స్ట్రాటజీస్ అవన్నీ అటువంటి మనం చాలా చూస్తాం. కేజీ సేల్ ఆఫర్స్ మనం చాలా చూస్తాం అనమాట. అది వాళ్ళు దేనికోసం పెడుతున్నారు? కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం, ఎక్కువ బిల్లింగ్ చేయించుకోవడం కోసము. వాడు ఫ్రీగా ఇవ్వడు కదా, అందరి మీద వాడు ప్రాఫిట్ అయితే వాడు తీసేసుకొని ఎవరికో ఒకరికి మాత్రమే ఇస్తారు కదా, అది బిజినెస్ వ్యాపారం. కానీ ఇక్కడ ఇతను చెప్పే వాక్యం మీద అసలు నా వాక్యం ఎవరు వింటారు, ఇంకా వినేటట్టు లేరు, కనీసం ఈ విధంగా ఆయన స్కీమ్స్ పెడదామని స్టేజ్కి దిగజారి ఇది బిజినెస్ చర్చికి వచ్చే వాళ్ళతో లక్కీ డాల్తో మొబైల్ గెలుచుకునే బిజినెస్ కాదు కదా. వీళ్ళు పరలోకం అండి, సత్యం తెలుసుకుంటున్నారు, సువార్త పరిచయం అంటున్నారు, కానీ ఇది కేవలం ఇది స్టార్టింగ్ బిగినింగ్ మాత్రమే. ఇటువంటి కూడా మీరు భవిష్యత్తులో ఎన్నోసార్లు వినబోతారు, వింటారు, ఇంకా ఏంటంటే ఆఫర్లు కూడా పెడతారు చూడండి కావాలంటే. ఎందుకంటే ఈ వాళ్ళ అతను పెట్టే ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు ఈ హైదరాబాద్ సిటీలో చర్చిలలో ఊర్లలో ఎలా తీసుకెళ్తారు? మా యేసు నమ్మితేనే పరలోకము, మీకు కుటుంబ సమస్యలన్నీ పోతాయి, మీకు రోగాలన్నీ పోతాయి, మీకు స్వస్థతలు జరుగుతాయి, దయ్యాల నుంచి విముక్తులు అవుతారు. ఇవన్నీ ఇక్కడ నమ్మరు కదా, ఇక్కడ ఎడ్యుకేటెడ్ కదా. సో ఇతను వేరే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇది అది సమాజానికి నేను చూపించాను. సో దాని గురించి మీరేమంటున్నారు? అట్లాంటి పాస్టర్స్ పెట్టుకోనియండి వాళ్ళకి అంటే కరెక్ట్ అంటారు. అంటే నిజానికి దీని వల్ల కూడా కొంచెం మత మార్పిడి లాగా కూడా జరుగుతుంది అనుకోవచ్చా? ఎట్లా మత మార్పు అదే అంటున్నా కదా. ఇప్పుడు ఆయన పెట్టుకున్నాడు, ఎందుకు పెట్టుకున్నాడు నేను చూడాలి, ఒకసారి చూస్తే తెలుస్తుంది. చెప్పింది అదే ఇప్పుడు అన్న చెప్పింది క్లియర్గా. ఆయన చెప్పినట్టు ఏమన్నా నా చర్చ్ అంటే చెప్పాడు కొన్ని పాయింట్స్, వేరే చర్చికి వెళ్తారు, నా చర్చికి వస్తే నాకు బిజినెస్ అవుతుంది అన్నట్టు పాయింట్ ఆఫ్లో ఆలోచిస్తారేమో అని చెప్పేసి. అంటే ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఓకే అదేనంటున్నాండి, పెట్టుకున్నవాడు పెట్టుకోనియండి, ఇంకా 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 10 మొబైల్ ఇచ్చుకోనియండి, మొత్తం ఆయన ఆస్తి రాసియండి, మంచిదే కదా. ఇప్పుడు బిజినెస్ కాదని ఒప్పుకోండి, అది నేను అడిగేది. బిజినెస్ బిజినెస్ అంటే నేను సైలెంట్ అయిపోతా, అది బిజినెస్ కాదా? ఇలా లక్కీ డ్రాలు పెట్టి ఆకర్షించుకునే విధంగా చేయడం. ఆయన చర్చ్ అనేది ఎందుకు పెట్టుకున్నాడు? దేవుడు వాక్యం గురించి పెట్టుకున్నాడు. ఇదంతా పక్కకు పెట్టేద్దాం. ఆయన చెప్పే వాక్యంలో దమ్ముందా? ఆయన చెప్పే వాక్యంలో నిజమైన వాక్యం చెప్తున్నాడా? అది తెలుసుకోవాలి. మత మార్పిడి అంటారా కాదంటారా? ఇప్పుడు అదే దాన్ని మొబైల్ అసలు ఏం పెట్టాడు నాకు కూడా తెలియదు కదా. అంటే క్లియర్ గా ఏమన్నారంటే, మీరు మా చర్చికి రండి, మీకు అందరికి టోకన్స్ ఇస్తాము, చర్చ్ అయిపోయిన తర్వాత మేము లక్కీ డ్రా ఓపెన్ చేస్తాము, అసలు దేని గురించి అట్లాంటి వాళ్ళకి ప్లస్ ఫోన్ 2 మీకు వస్తాయి అని చెప్పేసి ఇక్కడ అమీర్పేటలోనే ఒక పాస్టర్. సార్ నేను కూడా వెళ్తా, ఒకసారి చూస్తాను. నిజంగానే ఇప్పుడు నిజంగా అసలు దేని గురించి పెట్టాడు? సరే ఇప్పుడు అట్లా పెట్టడం కరెక్టేనా తప్ప? అంటే అసలు ఏ ఉద్దేశంతో పెట్టింది తెలియాలి కదా. ఇప్పుడు ఆయన మా చర్చికి రమ్మని ఆహ్వానించండి పెట్టాడా, లేకపోతే ఏదో కొందరు ఉంటారు ఒక లక్కీ డ్రాప్ పెట్టి చూసుకుందాం అన్నట్టు, అలా ఆ ఉద్దేశంతో పెట్టాడా తెలియదు కదా మనకు. ఒకసారి చూస్తే తెలుస్తుంది అసలు వాళ్ళ ఉద్దేశం ఏంటిది. అసలు నువ్వు వాక్యం చెప్పడానికి ఫోన్ పెట్టినావా, లేకపోతే నా మతం ఒక్కటండి. ఇప్పుడు అంటే అట్లాంటివి చూసరికి ఏమవుతుందంటే, మొబైల్ వస్తుంది అని చెప్పి 10 మంది వచ్చే కాడ 20 మంది వస్తారు. 20 మంది వచ్చినప్పుడు ఏమైందంటే చందా ఇంకా ఎక్కువ పడవచ్చు. అంటే ఈ విధంగా వాక్యంలో ఏముంది అది తెలుసుకోవాలి. అసలు నువ్వు వాక్యం చెప్పడానికి పిలుస్తున్నావా, లేదా మొబైల్ ప్రమోషన్ చేస్తున్నావా, అది తెలుసుకోవాలి కదా. అసలు నువ్వు మొబైల్ ప్రమోషన్ ఎందుకు పెట్టాలి? అవసరం లేదు. ఇప్పుడు చాలా మంది ఆన్సర్ వచ్చేసిందండి, వ్యతిరేకించారు. అదే దానికోసమే అడిగాను. అవసరం లేదు, ఎందుకంటే మొబైల్ ఎందుకు పెట్టాలి నువ్వు? ఇప్పుడు చాలా మంది కొందరు పెట్టారండి, అన్నదానం పెడతారు. నేను మనోర్ టాకీస్ అక్కడ ఒక అతను రూపాయికే భోజనం పెడతాడండి, రూపాయికే అందరు పేదవాళ్ళు కడుపు నిస్తాడు. ఆయన కన్నా గొప్ప వాళ్ళు వీళ్ళు గారు. ఎందుకంటే ఆయనకున్న మనసు, రూపాయికే భోజనం కడుపు నిండా మధ్యాహ్నం పూట పెడుతున్నాడు. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకోవాలి. ఈ అన్నదానం చేస్తా అని చెప్పి ఏదైతే డబ్బులు గుంచుతారో ఆయన చూసి వీళ్ళు నేర్చుకోవాలి. ఆయన సొంత డబ్బులతో రూపాయి భోజనం పెడుతున్నాడు. సో మొత్తానికైతే దాన్ని మాత్రం మీరు సమర్థిస్తలేరు, తప్పే అని చెప్పేసి అంటున్నారు. సమర్థించను ఎందుకు? అసలు ఆయన ఉద్దేశం ఏంది? ఆయన వాక్యం చెప్పడానికి పిలుస్తున్నాడా, లేకపోతే మొబైల్ చూపించి ఆశ చూపిస్తున్నాడా? వాక్యం చెప్పు, మొబైల్ అవసరం లేదు, అంతే కదండి. అంతే. ఆశ చూపించి నేను వాక్యం చెప్పకుండా నీ వాక్యం అసలు నువ్వు ఏం ప్రూవ్ చేద్దామని చెప్పి మనుషుల్ని పిలుస్తున్నావు, ఆకర్షిస్తున్నావు. అవసరం లేదు. నీ వాక్యం ఏదైతుందో దేవుడి పట్ల, నిజమైన దేవుడు
అంతకు మించి అసలు సొసైటీ గురించి ఏమని చెప్తారా? అవును. సొసైటీ గురించి చెప్పే వాళ్ళే పాస్టర్. ఓకే. సొసైటీలో ఎట్లుండాలి, సొసైటీ గురించి మనము ఎదుగుదల, మన పిల్లలు భవిష్యత్తు, రాబోయే తరము, ఇంట్లో ఆడపిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎట్లుండాలి. ఇప్పుడు ఎంత భయంకరంగా ఉంది, ఉమ్, దీని గురించి కొంచెం చెప్పండి. ఓకే. సమాజం గురించి చెప్పండి. అవును. అది కూడా వాళ్ళ బాధ్యత. అవును. కేవలం దేవుడి గురించే కాదు, సమాజంలో ఎట్లా బతకాలి, సమాజం అంటే ఏంది, ఎంత భయంకరంగా ఉంది. మనము ఉదయం ఇంటి నుంచి బయటికి పోతే తిరిగి వస్తామా లేదా, అవును. దాని గురించి చెప్పండి. అవును. ఈ వాతావరణం చూడండి, వానలు అవును. ఎలా మనకు ఎంత ఇబ్బందులు ఉంది, దాని గురించి, ఓకే. అవిటి గురించి ప్రార్థన చేయండి. అవిటి గురించి మీరు ఇతరుల గురించి ప్రార్థన చేయండి. అవును. ప్రార్థన అంటే ఇతరుల గురించి చేయాలి, అవును. నా గురించి కాదు, మన గురించి కాదు. అవును. ఇతరుల మనసులు బాగుపడాలి, వాళ్ళు మనల్ని ద్వేషించకుండా వాళ్ళు మనల్ని ప్రేమించాలి అనే విధంగా ప్రార్థన చేయాలి. ఓకే. అది పాస్టర్ గుణాలు అట్లుండాలి. సో లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ అవునా లేదండి? అవును, ఎగ్జాక్ట్. సో లాస్ట్ ఫైనల్ ఒకటి, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కొందరు ఉన్నారు. సో వాళ్ళు కొన్ని వీడియోస్కు కనిపించాయి రీసెంట్గా స్క్రోల్ చేస్తుంటే. ఇప్పుడు సనాతన ధర్మం అంటారు, హిందూ ధర్మం అని చెప్పేసి అంటా ఉన్నారు. అప్పుడు మేము కనిపించలేదు, ఇప్పుడు వచ్చేసి అందరం ఏకమవ్వండి, క్యాస్ట్ అది ఇది చూడకుండా అని చెప్పేసి కొందరు వీడియో కనిపించాయి. సో దాని గురించి మీరు ఏమంటారు? నేను చాలాసార్లు చెప్పాను వీడియోలో. మళ్ళీ మీ ముందు ఇంకోసారి చెప్తున్నాను. నేను ఎస్సీ మాల, ఉమ్, నన్ను నెల్లూరులో ఒక పెద్ద ఈవెంట్కి గెస్ట్గా ఇన్వైట్ చేశారు రీసెంట్గా, ఓకే. 2 days. వాళ్ళందరూ క్యాస్ట్ చూడాలి, వాళ్ళందరూ పెద్ద బ్రాహ్మణులు ఉన్న వాళ్ళు ఉన్నారు. కూచిపూడి, కథకళి విద్యను నేర్పించే పెద్ద గురువు స్థానం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. నేను ఎస్సీ మాల, నేను విజయనగరంలో ఒక రామవారి గుడి ఓపెనింగ్కి మీరు నన్ను ఖచ్చితంగా రావాలని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారు. ఉమ్, కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేదు. నేను ఎస్సీ మాల. ఓకే. రాజమండ్రి ఒక మారుమూల గ్రామంలో ఒక ప్రాంతంలో కూడా ఏదో గుడి ఓపెనింగ్ ఉందండి, మీరు రావాలని చెప్పి నేను పిలిచారు. ఉమ్, నేను కొన్ని కారణాల వల్ల వెళ్ళలేకపోయాను. ఓకే. ఇది కొన్ని గుడికి కాకినాడలో ఒక ప్రాంతంలోకి వెళ్ళాను అనమాట. గుడి ఓపెనింగ్ చేశాను అనమాట. ఇప్పుడు అది ఒకప్పుడు. ఓకే. ఈరోజు తరం మారింది, కాలం మారింది. ఎంతో మంది మాదిగా చెందినటువంటి కొంతమంది పూజారులుగా చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. ఓకేనా. అది అప్పుడు ఏదో వృత్తిపరంగా విడిపోయినాయి. ఇప్పుడు అందరూ సమానంగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు అది లేదు. అవి ఎక్కడైతే ఉన్నాయని మీరు అన్నారో, అక్కడ ఎక్కడైతే ఈ వివక్ష చూపిస్తుందని చెప్పారో మా వాళ్ళు నా కాంటాక్ట్స్ ఇవ్వండి. వాళ్ళ మీద నేను చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధం. మా ఓకే. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైనా జరుగుతుందని చెప్పినా మేము దాన్ని చట్టపరంగా మేము చర్యలు తీసుకుని కూడా సిద్ధం. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత వాల్యూ ఇవ్వకపోతే, వీళ్ళని కులం పేరుతో దూషించిన, దైవం పేరుతో దూషించిన సపరేట్ ఒక అట్రాసిటీ కేసు సపరేట్గా వీళ్ళకి ఉంది. అవును. ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఎలా కంప్లీట్ అయిపోయింది అంటే, నాకు ఇచ్చిన ఫీజు రిజర్వేషన్స్ పరంగా అయిపోయింది. నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఈ గవర్నమెంట్ నాకు ఇంపార్టెంట్ ఇచ్చింది. మా పూర్వీకులు ఎప్పుడో ఏదో వివక్ష జరిగింది, అది ఓకే, రైట్, బాగుంది. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా మేము బ్రాహ్మణులు వాళ్ళు కట్టేదానికన్నా మేము కట్టే ట్యాక్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళు కట్టే ఇంటర్మీడియట్లో కొంతమందికి రాని స్కాలర్షిప్, ఎస్సీ అనగానే ఫస్ట్ మాకు ఇంపార్టెంట్ స్కాలర్షిప్ ఇస్తారు. ఉద్యోగాల రీతిలో కూడా ఫస్ట్ ఎస్సీ వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేస్తారు. కొన్ని ప్రాంతాలలో కూడా ఈ అర్హతకు పోటీ చేయాలంటే ఎస్సీని ఫస్ట్ తీసుకుందాం, సర్పంచ్ పోటీలలో కూడా ఎస్సీ జాబితా వాళ్ళు మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఇలా అన్ని రంగాలలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ మీద దేశవ్యాప్తంగా కూడా చట్టంలో ఎన్ని రకాల మార్పులు వచ్చాయి అంటే అన్ని రకాల మంచి బెనిఫిట్స్ అనేవి వచ్చాయి. ఇది ఒకప్పుడు ఏదో జరిగి ఉండొచ్చు, దానికి తగ్గట్టు రిజల్ట్ ఈ గవర్నమెంట్ ఇప్పుడు మాకు చూపించింది. కానీ అప్పుడు ఎప్పుడో ఎవరు ఏదో చేశారని ఇప్పుడు వీళ్ళ మీద మనం పగ ఎట్లా తీర్చుకుంటాం? ఇప్పుడు జోసఫ్ గారు వాళ్ళ మా తాతని చంపేశాడండి. అది గుర్తుపెట్టుకొని నేను ఇప్పుడు జోసఫ్ గారిని చంపాలనుకుంటానా? అప్పుడు వాళ్ళు ఎందుకు చేశారో ఏమో నాకు తెలియదు, అది అయిపోయింది గతం కదా. ఇప్పుడు మేమిద్దరం ఎలా ఉన్నామనేది మాకు ఇంపార్టెంట్ కదా. అప్పుడు వాళ్ళు ఎవరో ఏదో బ్రాహ్మణులు కుల వివక్ష చూపించారని చెప్పేసి మేము అది ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న ఈ జనరేషన్ మీద వీళ్ళ మీద నేను ఎట్లా పగ తీర్చుకోవాలి? ఇప్పుడు బ్రాహ్మణుల కన్నా మాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది ఈ దేశవ్యాప్తంగా. ఎస్సీ మా వాళ్ళు ఎంతో మంది పార్లమెంటు సభలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, చట్టసభలో కూర్చున్న వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా పోటీలుగా గెలిచి కూర్చున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. బెంగళూరులో 5 మంది మాదికి చెందిన వాళ్ళు పూజారులుగా ఉన్నారు, ప్రెసిడెంట్ ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నారు. అందరూ సమానంగా లేకపోతే మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అసలు ఎస్సీ అంటేనే భయపడతారు. పోలీసు వాళ్ళు చేయి వేయాలంటారు, వద్దురా బాబు ఈ క్యాస్ట్ వద్దు, అట్రాసిటీ దాన్ని జరిగిద్దని పోలీసులు కూడా భయపడతారు. అంత గౌరవం మాకుంది ఈ దేశవ్యాప్తంగా మా క్యాస్ట్ వాళ్ళకి. కానీ దయచేసి ఇంకా ఇప్పటికీ ఈ రోజుకి కూడా వీళ్ళ మీద వివక్ష చూపించారు అనేది నెక్స్ట్ వచ్చే మా తర్వాత రాబోయే జనరేషన్ కి ఇది పూర్తిగా మటమామ అవ్వాలి ఈ దేశం.